హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావంతి. ఈరోజు 9th క్లాస్ 2 లెసన్స్ అయ్యాయి కదా, రివిజన్ చెప్తాను. ఫస్ట్ లెసన్ ఏంటి? జీవులు మౌలిక ప్రమాణం, కణజాలాల గురించి అయ్యాయి కదా. ఇది చూడండి, జీవులు మౌలిక ప్రమాణం. ఫస్ట్ చూడండి, ఇది చెప్పే ముందు టెట్లో ఏ బిట్స్ ఎంతవరకు వచ్చాయో మొత్తం ఒకసారి చదువుతాను. అంటే ఎస్జిటివి అవన్నీ కలిపి సైన్స్ బిట్స్ అన్ని చదువుతాను. ఒకసారి చూడండి. 17th మార్నింగ్ 7 మార్నింగ్ నుంచి జరిగాయి కదా, ఆ రోజు నుంచి చెప్తాను. అంటే ఇప్పుడు లోకేష్ గారు వచ్చారు కదా, అప్పుడు జరిగింది కదా. టెట్లో ఏంటి టీచర్ చెప్తాను. 7th మార్నింగ్ పుష్పంలో కీలమును కలిగి ఉండి భాగం ఏంటి అని ఇచ్చారు. కీలమును కలిగి ఉండి భాగం ఏంటి? అందుకోసం 6th సెమిస్టర్ 81 పేజ్, సెమిస్టర్ 1లో 81 పేజీలో ఉంటుంది. పుష్పంలో కీలమును కలిగి ఉండి భాగము అంటే కీలం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం కదా, అందుకోసమే కదా. అందుకోసంలో కలిగి ఉంటుందని చెప్పచ్చు. స్వంత డిఎన్ఏని కలిగి ఉండని కణాంగం అని ఇచ్చారు. 9th క్లాస్లో 13th పేజ్లో ఉంటుంది బిట్. అంటే మైటోకాండ్రియాలో ఉంటాయి, నెక్స్ట్ రైబోజోమ్స్లో ఉంటుంది, ప్లాస్టిడ్స్లో ఉంటాయని ఇచ్చారు. అంతర్జీవ ద్రవ్యజాలం అని ఇవ్వలేదు కానీ దానిలో లేవు. ఆప్షన్లో అంతర్జీవ ద్రవ్యజాలం ఇచ్చాడు. స్వంత డిఎన్ఏని కలిగి ఉండని కణాంగము అంతర్జీవ ద్రవ్యజాలం. పెప్సిన్ అనే ఎంజైమ్స్ కలిగి ఉండే జీర్ణరసం, జఠరరసం. పెప్సిన్ ఎక్కడ ఉంటుంది అంటే జఠరరసంలో ఉంటుంది. గొనడోట్రోపిన్ హార్మోన్ విడుదల చేసే గ్రంథి, పియోషా గ్రంథి. అది 10th క్లాస్లో ఉంటుంది. అది మనకి ఇప్పుడు అవసరం లేదు, న్యూ 10th చెప్తే అప్పుడు చూద్దాం. ఎండమిక్ జాతులు అనగా 8th క్లాస్లో ఉంటుంది, చెప్పాను కదా. ఎండమిక్, ఎండ ఈ ప్రదేశంలోనే వస్తుంది అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి, ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉన్న జాతులు. ఆప్షన్స్లో అది ఇచ్చాడు. ఎండమిక్ జాతులు అనగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉన్న జాతులు. 7 ఆఫ్టర్నూన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? ఓన్లీ 12 బిట్స్ ఉంటాయి కదా. 12 ఇందులో 5 ఇచ్చేది ఏంటి మరి? ఎల్జిటికి 5 or 6 ఉంటాయి అంతే. ఇది ఎల్జిటి పేపర్ కదా. ఎల్జిటిలో 7 మార్నింగ్, ఆఫ్టర్నూన్ 7 ఆఫ్టర్నూన్లో మళ్ళీ ఇచ్చాడు బిట్స్. ఏంటి చూడండి. క్రింది వానిలో కొద్ది మొత్తంలో మాత్రమే పొడిపేడ విసర్జించే మరియు చెమట పట్టిన జీవి అని ఇచ్చారు. వంటే ఎడారి లక్షణాల్లో మనం నేర్చుకున్నాం. అనుకూలనాలు, ఆహార పదార్థాలను నిల్వ చేయుటకు ఉపయోగించే రసాయనాలు. ఇది కూడా నేర్చాం, 6th ఉంటుంది. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. ఆహార పదార్థాన్ని నిల్వ చేయడం. లైకెన్లు దీనికి ఉదాహరణ. ఆహార పదార్థాన్ని నిల్వ చేయడం 8th ఉంటుందో 6th ఉంటుందో ఒకసారి చూడండి. లైకెన్లు దీనికి ఉదాహరణ. సహజీవనము. యూరోక్రోమ్ను ఉత్పత్తి చేయు అవయవం కాలేయము. ఇది 10th క్లాస్ బిట్. 10th క్లాస్లో కూడా ఇచ్చాడు. అయితే మరుగునీటిలో అకర్బనక మలినాల గురించి ఒక బిట్ వచ్చింది అన్నాను కదా, అందులో నుంచి ఒకటి ఇచ్చాడు. సైనికులు దేశాన్ని శత్రువుల నుంచి కాపాడుకున్నట్టే వీరి మనల్ని వ్యాధుల నుంచి కాపాడుతాయి పారిశుద్ధ కార్మికులు. ఈ ప్రాంతంలో ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందింది లంబసింగి. నెక్స్ట్ 8th మార్నింగ్ లేట్ ఇచ్చాడు. కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగి మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు, పొదలు. కాండం అడుగు భాగం నుంచి కొమ్మలు వస్తాయి కదా, పొదలు. అదే గుల్మాలు అనుకుంటే పొట్టుగా ఉంటాయి, లేతగా ఉంటాయి కదా. కానీ పొదలు అంటే ఏం చెప్పాను, ఇలా కింద నుంచి కూడా వస్తాయి. ఉదాహరణ నిమ్మని ఇచ్చాడని చెప్పాను కదా, 6th క్లాస్లో ఉంటుంది. అది పొదలు. కాండపు అడుగు భాగమున కొమ్మలు కలిగిన మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలను పొదలు అంటారు. జీవనత్రజన్ని స్థాపకాలుగా పిలువబడేది రైజోబియము, నీలి ఆకుపచ్చ శైవులాలు. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ. ఎందుకు? సంక్లిష్ట ఆహార పణువులు విడగొట్టబడతాయి కాబట్టి. శ్వాసక్రియలు ఏంటవుతుంది? సంక్లిష్ట పదార్థాలని విడగొట్టబడతాయి. స్పాంజి వంటి విత్తన కవచం గల విత్తనాలు నీటి ద్వారా అంటే చూడండి, విత్తనాల వ్యాప్తిలో ఉంటుంది 7th క్లాస్లో. స్పాంజి వంటి విత్తన కవచం గల విత్తనాలు అంటే కొబ్బరిలో విత్తనాలు నీటి ద్వారా వెళ్తాయని చెప్పాను కదా, అంటే స్పాంజి మాదిరిగా ఉంటుంది కదా, అలా ఇచ్చాడు చూడండి. స్పాంజి వంటి విత్తన కవచం, కొబ్బరిలో స్పాంజి వంటి విత్తన కవచం, అది దేని ద్వారా వెళ్తుంది? నీటి ద్వారానే ఉంటుంది ఆ క్లాస్లో. చూడండి, మన ఇంటిని పర్యావరణ రహితంగా చేయటం పాటించకూడని అంశం అని ఇచ్చారు. తడి చెత్త పొడి చెత్త ఒకే బొట్లో వేయాలంట. తప్పు కదా, పాటించకూడదు, అలా చేయకూడదు అని అర్థం. పాకి పనివారు వృత్తి నుంచి విముక్తి కలిగించి పునరావాసం కల్పించిన వారు అని ఇచ్చాడు. నెక్స్ట్ పక్షులు, ధాన్యపు గింజలు. ఇక్కడ ఏంటి ఆప్షన్ ఇచ్చాడో నాకు తెలియదండి. అది అదే థర్డ్ క్లాస్ 4th క్లాస్ అయి ఉంటుంది. మనం 6th నుంచి చదివాం కదా, ఈ బిట్ నాకు తెలియదు.
పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు వీటిని పెంచుతారు. దిష్టి బొమ్మలు నట, అది కూడా 6th క్లాస్ లోపు ఉంటుంది దిష్టి బొమ్మలు అని. 8 ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ ఇచ్చే బిట్లు 6 ఇస్తాడు ఎస్జిటికి అయితే మన బయాలజీ బిట్స్. సూర్యరశ్మి తగలకపోతే ఏ విటమిన్ లోపము, కాల్సిఫరాలు. కుడికర్ణిక మరియు జఠరికల మధ్య కవాటం అగ్రత్రయ గుర్తుపెట్టుకోమన్నాను కదా. కుడివైపు ఉంటే 3 అని గుర్తుపెట్టుకోండి, ఎడమ వైపు ఉంటే ఇలా 2 అని గుర్తుపెట్టుకోండి అని చెప్పి. అగ్రత్రయ లేదా మెట్రల్ కవాటం. కుడికర్ణిక మరియు జఠరికల మధ్య కవాటం ఏంటంటే అగ్రత్రయ కవాటం. అక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, అగ్రత్రయ ఎడమ వైపు ఉంటుందా కుడివైపు, అందుకే మీకు గుర్తుపెట్టుకోమన్నాను. కుడి అంటే 3 అని గుర్తుపెట్టుకోండి, ఎడమ వైపు అయితే 2 అని గుర్తుపెట్టుకోండి అని. నెక్స్ట్, మార్బుల్ క్యాన్సర్కి ప్రధాన కారణం ఆమ్ల వర్షము. మొన్న చెప్పాను, తాజ్మహల్లో ఆమ్ల వర్షం వల్ల మార్బుల్ క్యాన్సర్ వస్తుంది, అదే మసి వల్ల అయితే పసుపు కలర్లో మారుతుంది అని చెప్పి. చీమలు ఒకదానితో ఒకటి తమ భావాలను వ్యక్తపరచడానికి వీటిని ఉపయోగిస్తాయి. కాళ్ళు, తల, అది 5th క్లాస్ బిట్. కుమ్మరి కుండను తయారు చేయు సరైన క్రమం అని ఇచ్చాడు, అది కూడా 5th క్లాస్లో బిట్టే. నెక్స్ట్, బాహ్య చెవి మరియు ముక్కు చివర ఉండే సంయోజక కణజాలం మృదులాస్థి. బాహ్య చెవి మరియు ముక్కు చివర నిన్నే చెప్పాను కదా, మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎముక కణజాలము, మృదులాస్థి కణజాలం గురించి నేర్చినప్పుడు చెప్పాను. బాహ్య చెవి మరియు ముక్కు చివరన ఉండే సంయోజక కణజాలం ఇవ్వండి ఈ దశల్లోనే 9th లోనే ఇక్కడ ఉంటుంది. మృదులాస్థి చెవి దొప్ప మరియు వాయునాళము స్వరపేటిక నాసికాగ్రసంలో ఉంటుంది. 39 పేజీలో. నెక్స్ట్, ఎంజైమ్స్ లేని జీర్ణరసం. పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు. పైత్యరసం, ఎంజైమ్స్ లేని జీర్ణరసం పైత్యరసం. నెక్స్ట్, మానవుల్లో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది. ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణం జరుగుతుంది. మానవుల్లో ఫలదీకరణం ఈ భాగంలో జరుగుతుంది. ఫాలోపియన్ నాళం 10th క్లాస్ బిట్. చమురు చుట్టి కర్మాగారాల నుంచి విడుదలయ్యే విషపూరిత వాయువు. చమురు శుద్ధి ఎస్ నో అని గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, ఎస్ నో 2 ఉంటాయని చెప్పి. ఇక్కడ కూడా అదే ఆప్షన్లో ఇచ్చారు, సల్ఫర్ డైఆక్సైడ్, NO2. వ్యవసాయ అధికారి ఈ విధంగా రైతులకు సహాయపడతాడు. విత్తనాలు, పనిముట్లు అందించడం. వలసలకు సహజ కారణాలు వరద, తుఫాన్లు, భూకంపం. నెక్స్ట్, 19th ఆఫ్టర్నూన్. పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశము. ఇది కూడా మళ్ళీ ముందు 7th మార్నింగ్ ఇచ్చాడు, 9th ఆఫ్టర్నూన్ ఇచ్చాడు. త్వచ జీవోత్పత్తికి పాల్గొనే కణాంగము అంతర్జీవ ద్రవ్యజనం. మొన్న చెప్పాను త్వచ జీవోత్పత్తికి పాల్గొనే కణాంగం ఏంటి అని, అంతర్జీవ ద్రవ్యజనం. ఇవన్నీ ఎందులోనే ఉంటుంది, అంతర్జీవ ద్రవ్యజనం. ఇవన్నీ తన త్వచాన్ని నిర్మించడంలో ఏర్పడుతుంది. త్వచ జీవోత్పత్తికి చూడండి, ఇక్కడ నుంచి ట్యాక్టిక్ కూడా వచ్చిందని చెప్పాను. త్వచ జీవోత్పత్తికి ఉపయోగపడుతుంది. ఎన్నో పేజీ, 15th పేజీ. మూత్రంలో అధికంగా ఉండే అనుఘటకం నీరు. శ్వాస కదలికల పరంగా సరైన జాతాన్ని ఇచ్చాడు, అక్కడ ఏంటి ఇచ్చాడు తెలియదు, రాసుకోలేదు. ప్రోటీన్ పరీక్షకు ఉపయోగించే రసాయనాలు. కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ఇది టెట్లో కూడా ఇచ్చాడు, నెక్స్ట్ డిఎస్సి మార్నింగ్ సెషన్లో కూడా ఇచ్చాడు. పొలం గట్లపై మొక్కలను పెంచడం నేలలో నైట్రోజన్ నిలువ పెరిగేందుకు సహాయపడతాయి. గైరిసీడియం. ఇది కూడా 10th క్లాస్ బిట్టే, డిఎస్సిలో ఇచ్చాడు, 9th ఆఫ్టర్నూన్ ఇచ్చాడు. నెక్స్ట్, మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడే పోషకం విటమిన్స్. కవాటాలు కలిగిన నాళాలు, సిరలు, లింఫ్ నాళాలు. పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్ అడ్రినలిన్. ఇది 10th క్లాస్ బిట్. 1970లో చిప్కో ఉద్యమం. హిందీలో చిప్కో అనగా ఏంటి అంటే హత్తుకోవటం. చిప్కో మూమెంట్ అంటే ఏంటి, హత్తుకోవడం కదా, మొక్కకు హత్తుకుంటారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి దేనివల్ల వస్తుంది అంటే వైరస్. 8th క్లాస్ బిట్టే. నెక్స్ట్, 10th ఆఫ్టర్నూన్. ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఆహార పదార్థం మిరప. చెప్పాను ఫాస్ఫరస్ అంటే మిరపలో కూడా ఉంటుంది అని చెప్పి, 6th క్లాస్లో ఉంటుంది. హస్తాకారపు పత్రాలు మొక్క అని ఇచ్చాడు, అందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, అందులో హస్తాకార పత్రం ఏంటి, బొప్పాయి. కొత్త కణాలు వాటి ముందు తరం నుంచి ఏర్పడతాయని ఎవరు కనుక్కున్నారు, విర్కో. చెప్పాను కదా కణ సిద్ధాంతంలో రియోడాల్ఫ్ విర్కో అనేది కొత్త కణాలు వాటి ముందు, పాత కణాల నుంచి కొత్త కణాలు వస్తాయని కణ సిద్ధాంతాన్ని. నూతన కణ సిద్ధాంతం అంటే విర్కో. షవేరన్ శ్వాన్ అంటే కణ సిద్ధాంతం. శ్వాన్ కణాలు ఇందులో ఉంటాయి, నాడీ కణాల్లో ఉంటాయి. వన్యప్రాణి అభయారణ్యాల్లో అనుమతించబడిన కార్యకలాపం అని చెప్పాడు. జంతువులు పట్టడం, ఔషధాలు సేకరించడం, పశువులు మేపడం, వంట చెరుకట్ట. అందులో 1వది జంతువులు పట్టడం, వేటాడడం అని ఇచ్చాడు.
నెక్స్ట్ కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయనప్పుడు సంబంధించిన విధానం అని ఇచ్చాడు. సంబంధించబడని విధానం అని ఇచ్చాడు. అంటే కాలిన గాయాలపై ఏం చేయకూడదు, కాలిన గాయంపై కట్టు కట్టాలి. తప్పు కదా, కట్టు కట్టకూడదు. అందనాళం లేని జీవి పిల్లి, అది 7th సెమిస్టర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది, 37 పేజీ. పిల్లి కాదు, అందనాళం లేని జీవి పిల్లి. అక్కడ మనకు వేరే ఆప్షన్స్ ఇచ్చాడు కదా, గుర్రము ఏదో ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ఆవాలు, పిచ్చున. అక్కడ ఇచ్చాడు మనకి 6th ఉంటుంది, 6th 7th ఉంటుంది. ద్విలింగ పుష్పాలు గల మొక్క అంటే 2 పుష్పాలు ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట, మగ పుష్పాలు ఆడ పుష్పాలు కలిపి. ఆవాలు, పిచ్చుని. అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలు, అల్లము, చేప. 6th క్లాస్లో 13th పేజీలో ఉంటుంది. 2,4-D అంటే కలుపునాశిని, ద్విదళ బీజ కలుపునాశిని. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుక్కున్నది ఎవరు? 8th క్లాస్లో ఉంటుంది, రాబర్ట్ కోచ్. చూడండి, అకాడమీ నుంచి అక్కడికి వెళ్ళలేదు అనడానికి ఇది సాక్ష్యం. పరాన్నజీవి మొక్కను గుర్తించండి. కస్కుట. కణం యొక్క స్వయం విచ్చిత్తి కంచులు, లైసోజోమ్స్. నోటి ద్వారా జీర్ణాశయానికి బయటకు పంపబడే జీవి సముద్ర నక్షత్రం. చెప్పాను కదా, సముద్ర నక్షత్రం అనేది ఏకం జీర్ణాశయాన్ని బయటకు పంపించి మళ్ళీ ఆహారం అనేది తీసుకుంటుంది అని చెప్పి. నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏంటి? రెండిటి కణాలు. ఇది 10th క్లాస్ బిట్. క్లోరోఫ్లోరోకార్బన్ వీటి నుంచి విడుదలవుతాయి. అక్కడ ఏవో ఇచ్చాడు. టైర్లు మండించడం ద్వారా కాదు. ఏసీ క్లోరోఫ్లోరోకార్బన్స్ దేని నుంచి వస్తాయి? ఏరోసాల్స్ వస్తుంది, ఏసీ నుంచి వస్తుంది, రిఫ్రిజిరేటర్ నుంచి క్లోరోఫ్లోరోకార్బన్స్ వస్తాయి. టైర్లను మండించడం ద్వారా ఏంటి వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ వస్తుంది. క్లోరోఫ్లోరోకార్బన్స్ కాదు కదా, అక్కడ విడుదల కావు అని ఇచ్చారు. టైర్ల నుంచి మండించడం ద్వారా క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి టైర్లు మండించడం ద్వారా రాదు అని చెప్పి. నెక్స్ట్ కార్పూల్స్ అనే ఎముక దీనిలో ఉంటాయి. కార్పూల్స్ అనేవి ఏంటి? ఇవి కదా, కార్పూల్స్ అంటే ఏంటి? ఇవి కదా, 14 ఉంటాయి అని చెప్పాను. అది మణికట్టు.